ఉంటారు. అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, సార్ దీని మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవును సార్. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి. తప్పకుండా. 18 రోజుల ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టమండి. ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా. పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సభ్యులు లేరు. మంచి అవకాశం పోయింది అధ్యక్ష. మీ ఇష్టం ఆన్సర్ ఇస్తారని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. కానీ సభ్యులు లేనప్పుడు ఆన్సర్ ఇంటూ ఆన్సర్ అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి. టీవీ ద్వారా వాళ్ళు చూస్తారని అధ్యక్ష. సమాధానం చెప్పిన సమాధానం చెప్తారా? సమాధానం చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఓకే. లాస్ట్ 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈరోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్